యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఎస్సీ హాస్టల్ ముందు ఉద్రిక్తత కంటిన్యూ అవుతుంది. ఇద్దరు విద్యార్థినులు మృతిపై వారి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉరివేసుకుని చనిపోతే సంఘటన స్థలంలో కాకుండా ఆసుపత్రిలో వెళ్లిన తర్వాత పోలీసులకు ఎందుకు సమాచారం ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలు తప్పు చేస్తే ఎందుకు సమాచారం ఇవ్వలేదని టీచర్లను నిలదీశారు. తమ పిల్లలు చనిపోవడానికి హాస్టల్ వార్డెన్ శైలజ, ఆటో డ్రైవర్ ఆంజనేయులు పైన వారు అనుమానం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థలాన్ని పరిశీలించేందుకు పేరెంట్స్తో పాటు ప్రజా సంఘాల నేతలను తీసుకువెళ్లారు పోలీసులు. ప్రస్తుతం హాస్టల్ ముందు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వార్డెన్ చెప్పిన మాటలు నమ్మే పరిస్థితి లేదంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఎస్సీ హాస్టల్ ముందు ఉద్రిక్తత కంటిన్యూ అవుతుంది. ఇద్దరు విద్యార్థినులు మృతిపై వారి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉరి వేసుకుని చనిపోతే సంఘటన స్థలంలో కాకుండా ఆసుపత్రిలో వెళ్లిన తర్వాత పోలీసులకు ఎందుకు సమాచారం ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలు తప్పు చేస్తే ఎందుకు సమాచారం ఇవ్వలేదనే టీచర్లను నిలదీశారు. తమ పిల్లలు చనిపోవడానికి హాస్టల్ వార్డెన్ శైలజ, ఆటో డ్రైవర్ ఆంజనేయులు పైన వారు అనుమానం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు పేరెంట్స్తో పాటు ప్రజా సంఘాల నేతలను తీసుకువెళ్లారు పోలీసులు. ప్రస్తుతం హాస్టల్ ముందు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వార్డెన్ చెప్పిన మాటలు నమ్మే పరిస్థితి లేదంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫోన్ చేస్తే కూడా ఎవరు చెప్పలేదు, నాకు ఏది తెలియదు, నేను లేను, నా కొడుకు ఫోన్ చేయలేదు, ఎవరు చేయలేదు. వీళ్ళు వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత వీళ్ళు వచ్చి వీళ్ళ చెల్లకు చెప్తే ఆ చెల్లి వచ్చి మా ఇంట్లో చెప్పింది. మా ఇంట్లో చెప్పింది చెప్పగానే వీళ్ళు వచ్చేసారు. అప్పటికే అట్టుండాలి, ఉరి పెట్టుకుంది అనుకో, అట్టే పెట్టాలా వద్దా? నా బిడ్డ తింటావా పేపర్ రాసి నా బిడ్డ మా చక్కగా మేము ఉరి పెట్టుకుంటాను అని ఆ మేడం పేరు గుర్తు పెట్టుకొని ఆ మేడం తప్పు లేదని రాసి పెడతా. వీళ్ళు ఇలా గాయం ఉంటుంది, ఇలా గాయం ఉంటుంది నా బిడ్డకు, చేయికి ఇప్పుడు చూసినట్టే ఉండాలా? ఇలా ఉంటుంది. అట్లా చంపిన తర్వాతనే పెట్టిరు మాకు పరిష్కారం ఇది. మా బిడ్డది మా పిల్లలకి ఇంకోళ్ళు కావద్దు. అంజనేయులు కానీ పడతారు పక్క సులేచన లవరు ఆయన ఇక్కడ హాస్టల్కి ఎవరైనా జెంట్స్ పోతారా? నైట్ పూట జెంట్స్ పోతారా? నైట్ పూట ప్రతి దానికి నా బిడ్డ ఆ ఫోటో చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి వెళ్తాయి ఈ గదిలా. నా బిడ్డ అంటే ఎంత ఫేమస్ ఉంటుంది, ఒక్క రోజు కూడా ఒక్కరు కూడా భయపడేది కాదు. మాకు రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఉరి పెట్టుకుంది, హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ వేసాం అన్నారు. ఉరి పెట్టుకోవడం ఎక్కడిది ఏంది అనేది అంటే ఉరి పెట్టుకుని కరెక్టే, మరి ఇక్కడ ఉంచకుండా హాస్టల్ అక్కడ ఏం తీసుకుపోయారు? హాస్పిటల్ గోతకాళ్ళు అవుతారా? తల్లిదండ్రులు లేరా? అన్నదమ్ములు లేరా? మేమందరం లేవా? మేము ఇక్కడనే ఉన్నాం. మా బిడ్డ ఏం తప్పు చేసింది? తప్పు చేసి మాకు చూపించాలిగా. మా తమ్ముడు పోతాడు, నేను మేనక్క నేను పోతా, మా తమ్ముడు పోతాడు, మా అక్క పోతుంది, నా మరదలు పోతుంది. అది ఎవరితో తీసుకురావడానికి తీసుకొచ్చి ఇక్కడ చెప్పి నా బిడ్డను చంపింది. అది చంపి ఉరి పెట్టి ఏదో కట్టుకదలాలి హాస్టల్ ఆడబడేసి హాస్పిటల్ తప్ప దాని సొంతంగా జావలేదు. ఇదేదో ఇక్కడ ఉంచాలి, మేము వచ్చినాక పోలీసు వాళ్ళు రావాలి, ఎంక్వైరీ చేయాలి, ఆ కట్టు తీయాలి. మీ ఇక్కడికి ఏం తీసుకుపోయారు? ఎవడారు తీసుకుపోయారు? తీసుకుపోయింది దొంగ కట్టు కథ చంపిర్రు వాళ్ళే. ఏదో జరిగినప్పుడు ఇక్కడనే పిల్లలు అందరి ముందర ఉండాలి, మీ అందరం చూడాలి, పోలీసు వాళ్ళు రావాలి, ఎంక్వైరీ చేయాలి, ఇప్పాలి. వాడిని తీసుకుపోయి హాస్పిటల్ వేసేది ఎక్కడిది? సెక్యూరిటీ అంతా ఏం చేసిర్రు వాళ్ళు చూపించాలి. నా బిడ్డ ఏం తప్పు చేస్తే నీ బిడ్డ తప్పు చేసిందని మాకు చెప్పాలి, వాళ్ళ అమ్మకి చెప్పాలి, వాళ్ళ ఏం చెప్పాలి, అందరు చెప్పాలి. ఏది చెప్పకుండా మీరు జడలో తీసుకుపోయి కోతకారులు ఎత్తే అది అన్న గొడ్ల గొయ్యాల గొర్రె మేక చస్తే కోడి పిల్ల చస్తే కూడా ఊక్కోట్లేరు. బాబుకు డబ్బులు అవసరం ఉండగా ఒక 500 పంపించినాను. పంపించినాక సాయంత్రము మళ్ళీ 4-5 గంటలకు మళ్ళీ ఫోన్ చేసిన ఆటో డ్రైవర్ ఆంజనేయులు అనే వ్యక్తికి. ఫోన్ చేసినాక అంజలి స్కూల్కు టైం అయిపోయినాక సుజాత వార్డెన్ అని ఉంటుంది ఒక ఆమెకు ఫోన్ చేసిన. ఆమెకు ఫోన్ చేస్తే ఆమె మేడం ఏదో పిల్లలతో మాట్లాడుతుంది అన్నది. ఒక 10-15 నిమిషాల తర్వాత చేయని ఆమె అన్నది. 10-15 నిమిషాల తర్వాత మళ్ళీ చేస్తే మా పాప మాట్లాడింది. మాట్లాడిన ఆమె తర్వాత ఒక 40-45 నిమిషాల తర్వాత ఆమె సుజాత మేడం అనేట ఆమెనే కాల్ చేసి మీ పాపకి ఇట్లా దెబ్బ తాకింది, హాస్పిటల్ తీసుకుపోతున్నాను, ఇమీడియట్గా రావాలని అన్నది. అరే ఫోన్ చెప్తేనేమో లేపుతలేదు ఈ సుజాత మేడం ఇట్లా అని చెప్పి మన ఆటో డ్రైవర్కి ఫోన్ చేసిన. ఆటో డ్రైవర్కి ఫోన్ చేస్తే ఆయన అన్నాడు, అన్న మీ పాపను వేరే భావ్య అనేట ఆమె ఇద్దరు కలిసి వేసుకొని చనిపోయారు అన్న అని చెప్పి.